రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు, 10 అంశాలపై పురోగతి నివేదికలు వెల్లడించనున్న కూటమి ప్రభుత్వం. నేడు విద్యుత్ రంగంపై నివేదిక విడుదల. రెండేళ్ల పాలనలో వివిధ రంగాలు అంశాల్లో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరిట నివేదికలను విడుదల చేయనుంది. మొత్తం 10 అంశాలపై ఈ నివేదికలు ఇవ్వాలని నిర్ణయించారు. వీటిలో అభివృద్ధి, ఆర్థిక రంగం, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలకు సంబంధించిన నివేదికలు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా విడుదల చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాల నివేదికలు ఆయా శాఖల మంత్రులు విడుదల చేస్తారు. ఎందుకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కదా. మీ ర్యాంకులు ఏందనేది. హోంశాఖ లాస్ట్ ర్యాంక్ వచ్చింది శాంతి భద్రతలతో. నిన్నే చూసాం విజయవాడలో ఒక లాకప్ డెత్, శవం కూడా దొరకలా. కర్నూలులో ఇంకో లాకప్ డెత్, ఏదైతే బయటికి రానియకుండా 20 రోజులు ఇంకొకరు కూడా చావు బతుకుల మధ్య ఉన్నారు, అదే లాకప్ డెత్. ఆ డెత్ లాకప్లో హింసించినటువంటి దానికి సంబంధించి ఇంకా శాంతి భద్రతలు ఎంత బ్రహ్మాండంగా ఉండేది తెలియదు. 2 సంవత్సరాల్లో ఒక్క బిల్డింగ్ అట్లా. కానీ అంట పుస్తకాలు వేస్తారంట. 2 సంవత్సరాలు ఏమేం చేశారనేది ఒక పుస్తక రూపంలో తీసుకురావాలంట. ఎందుకు పుస్తక రూపంలో? ఈనాడు ఆంధ్రజ్యోతిలో రోజు వేస్తున్నారు కదా అబద్ధాలు, దాన్నే పుస్తకాల రూపంలో వేస్తారా? దూసుకుపోతుంది విధ్వంసం నుంచి వికాసం వైపు, ఇట్లా డైలాగులు తప్ప ఏముంది అక్కడ? ఒక్కటంటే ఒక బిల్డింగ్. పుస్తకాలు ఎందుకు? డైరెక్ట్గా ఓపెన్గా వద్దాం. ఇదిగో మేము పలానా గ్రామంలో ఈ బిల్డింగ్ కట్టామంటే అక్కడికే వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామాన రైతు భరోసా కేంద్రము, అదేవిధంగా సచివాలయము, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, కొత్త అంగన్వాడీ కేంద్రాలు, నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్ళు, అదేవిధంగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, అదేవిధంగా ఉద్దానం హాస్పిటల్, విజయవాడలో ఫ్లైఓవర్లు, విజయవాడలో కృష్ణానదికి రిటైనింగ్ వాళ్ళు, అక్కడ నెల్లూరులో సంగం బ్యారేజ్, ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే అభివృద్ధికి సంబంధించి అనేక కంపెనీలు, గ్రీన్కో నుంచి ఏదైతే అనేక కంపెనీలు జగన్ గారు ఉన్నప్పుడు తీసుకొని రావటం. సో ఇప్పుడు చూస్తే పుస్తకాల్లో వేస్తారంట. ఎందుకు? ఒరిజినల్గా ఎక్కడుందో చూపించడానికి మీకు లేవు కాబట్టి పుస్తకాల్లో వేసి మసిబూసి మారేడుకాయ చేసేటటువంటి అంశం. 2 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి, అంతకుముందు ఎంత అప్పులోనే ఇప్పుడు ఎంత అప్పులోనే విడుదల చేద్దాం. మీరు అంతకుముందు శ్వేతపత్రాలను విడుదల చేశారు కదా తప్పుడివి, అలాంటివి ఇప్పుడు తప్పుడు పుస్తకాలు వేస్తారు, పుస్తకాల్లో తప్పుడు రాతలు రాస్తారు. అంతకుమించి మీరు ఏం చేస్తారు? ధ్వంసమైన రాష్ట్రాన్ని గత 2 ఏళ్లలో వికాసం వైపు తీసుకెళ్లారంట. ఈరోజు రాష్ట్రంలో జంగిల్ రాజు పాలన నడుస్తూ ఉంది. ఉన్న కంపెనీలన్నీ తరలి వెళ్ళిపోతూ ఉన్నాయి. మనుషులు బయటకు వస్తే ఇంటికి సేఫ్గా తిరిగి వెళ్తారన్న గ్యారంటీ లేదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటే అసలు వికాసం వైపు వెళ్తుందని సిగ్గెలా లేకుండా చెప్పుకుంటావో అర్థం కావట్లేదు. P4 కార్యక్రమాల వివరాలతో సంక్షేమ సాధికారత అంశంపై ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తారంట. P3, P4 అంటే తాకట్టు పెట్టడం లేదా అమ్మేయటం. ఇదే కదా మీరు చేసింది ఎన్నాళ్ళు? ఒక్కటంటే ఒక అభివృద్ధి మీరు చేసింది చెప్పండి. 2 సంవత్సరాల్లో జగన్ గారు తీసుకొని వచ్చి మీకు రేట్లు వేసుకోవటం. ఇంత దారుణమైనటువంటి పరిపాలన బహుశా దేశంలో ఎక్కడ ఎప్పుడూ కూడా ఉండదు. ఏపీలో అంత దారుణమైనటువంటి పరిపాలన ఉంది. ఇదైతే క్లియర్.